సో పింపుల్స్ అనేవి ఎందుకొస్తుంది అని మనం చూసుకున్నట్లయితే, మన స్కిన్‌లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. దాంట్లో ఎస్పెషల్లీ సబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ సబేషియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్‌లో ఉంటాయి. మనకు సీబమ్‌ని సెక్రీట్ చేస్తాయి. సీబమ్ అంటే ఏం లేదు. మనకు ఆయిలీ స్కిన్ అంటారు చూసారా? అవును మన సార్. స్కిన్ పైన ఆయిల్ వస్తుంది. దాన్ని సీబమ్ అంటామన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే కొంతమందికి తక్కువ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అవును సార్. కొంతమందికి నార్మల్‌గా ఉంటుంది. సో మన జీన్స్‌ని బట్టి, మన అలవాట్లను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సబేషియస్ గ్లాండ్ అనేది మూసుకొని పోయి, ఈ గ్లాండ్ అనేది కింద ఉంటుంది. దీంట్లోంచి ఒక చిన్న పైపు బయటకు వస్తుందన్నమాట. ఓకే. ఆ పైప్ ఎప్పుడైతే మూసుకొని పోతుందో, ఈ కింద సీబమ్ అనేది అలానే ఉండిపోతుందన్నమాట. ఓకే. అలానే ఉండిపోయి అది పింపుల్స్ లాగా మారుతుందన్నమాట. ఓకే ఎప్పుడైతే సార్. అది ఇన్ఫెక్ట్ అవుతుందో, అది రెడ్‌గా కావడము, పెయిన్ రావడము, స్వెల్లింగ్ కావడము, లేదు ఇన్ఫెక్ట్ కాలేదు అంటే వైట్ హెడ్స్ లాగా మారిపోవడము, బ్లాక్ హెడ్స్ లాగా మారిపోవడము, ఇవన్నిటిని మనము పింపుల్స్ అంటాము. సో ఎందుకొస్తుంది అంటే పర్టిక్యులర్ సార్ మనకి కొంతమంది న్యాచురల్‌గా ఉంటారు. వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ కానీ, ఈవెన్ మేకప్ అలాంటివి ఏం యూజ్ చేయరు. పౌడర్ కూడా. అలాంటి వాళ్ళకి కూడా మనకి స్కిన్ అనేది ఫ్రీగానే ఉంటది కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఎందుకొస్తది సార్ మరి? ఎవరికన్నా ఎప్పుడైతే ఈ సీబమ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ టైంలో కొద్దిగా ఎక్కువ కనిపిస్తది. ఓకే. ఏ టైంలో ఎక్కువ కనిపిస్తది? హార్మోనల్ చేంజెస్ ఉన్న టైంలో ఎక్కువ కనిపిస్తది. ఓకే సార్. సో ఎప్పుడైతే మనము చైల్డ్ నుంచి అడాలసెంట్‌గా మారుతుంటామో, ఆ టైంలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఈ సెక్రీషన్స్ అనేవి ఎక్కువ అవుతదనమాట. ఎప్పుడైతే సెక్రీషన్స్ అనేవి ఎక్కువ అవుతదో, ఒక్కొక్కసారి అది స్టాప్ అయిపోయి ఇన్ఫెక్ట్ కావచ్చు, అది మూసుకొని పోవచ్చు అన్నమాట. దీనివల్ల వస్తదనమాట. సో కొంతమందికి మంచిగా జెనెటిక్స్ ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి జెనెటికల్‌గానే ఎక్కువ కొంతమందికి ఎలా ఉంటుందంటే అడాలసెంట్ ఏజ్‌లో జెనెటిక్‌గానే వీళ్ళకి కొంచెం ఎక్కువగా సెక్రీట్ అవుతది. సో డిఫరెంట్‌గా రీజన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. అండ్ సార్ మనకి పీరియడ్స్‌కి ముందు కూడా ఒక సిమ్టమ్ లాగా కనిపిస్తాయి సార్ పింపుల్స్ అనేవి. రైట్. అవి అంటే పీరియడ్స్‌కి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? డెఫినెట్‌గా అండి. సో ఎప్పుడైతే మనము విమెన్ ఇద్దరిని తీసుకున్నామంటే, మెన్‌లో అంత హార్మోనల్ చేంజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెన్‌కి 20 ఇయర్స్ వచ్చేటప్పటికి 40 ఇయర్స్ వచ్చేటప్పటికి హార్మోన్స్ అనేవి ఫ్లక్చుయేషన్ ఉండదు. ఓకే. బట్ విమెన్‌కి ఎప్పుడైతే రీప్రొడక్టివ్ సైకిల్ ఉంటుందో, మంత్‌లోనే వీళ్ళకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అన్నీ ఫ్లక్చుయేట్ అవుతుంటాయో, వీళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. హార్మోనల్ ఫ్లక్చుయేషన్ మెన్‌లో అంత ఫ్లక్చుయేషన్ ఉండదు. కాన్స్టెంట్‌గా ఉంటుందన్నమాట. టెస్టోస్టిరాన్ ఉంటుంది. కాన్స్టెంట్‌గా ఉంటుంది. పెరిగితే స్లోగా పెరుగుతుంది. తగ్గితే స్లోగా తగ్గుతుంది. విమెన్‌కి అట్లా కాదు. సడన్ స్పైక్స్ ఉంటాయి. లేకపోతే సడన్ డిప్రెషన్స్ ఉంటాయి. దేంట్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్‌లో. ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుందో, వీళ్ళల్లో ఈ సీబమ్ సెక్రీషన్, ఎస్పెషల్లీ మనం సింపాథిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఈ నర్వస్ సిస్టమ్‌లో ఎక్సైటేషన్, ఇన్హిబిషన్లు ఉండడం వల్ల ఈ చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే సార్. అండ్ మనకి ఈ పింపుల్స్ రాకుండా ఉండడానికి ఏదైనా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా సార్? రైట్. పింపుల్స్ రావడానికంటూ స్పెషల్ డైట్ అంటే ఏముండదండి. పింపుల్స్ ఎందుకొస్తాయి మీకు అంటే ఏంటంటే, మీ స్కిన్ ఎప్పుడు ఓపెన్‌గా ఉండాలి. ఓకే. రైట్. మీరు దానిపైన ఏమన్నా కెమికల్స్ పెట్టి, లేకపోతే మేకప్ వేసి క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే, అవన్నీ మూసుకొని పోతాయి. పోర్స్ అన్నీ మూసుకొని పోతాయి. ఒకసారి పోర్స్ మూసుకొని పోయినప్పుడు లోపల నుంచి వచ్చిన సీబమ్ ఎక్కడికెళ్ళాలి? అది బయటికెళ్ళాలి కదా! ఎళ్ళకుండా లోపలనే ఉండిపోతుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఏం చేయాలంటే, మేకప్స్ ఏవైతే పోర్స్ క్లోజ్ చేసా అంటే, మీరు స్కిన్ పైన ఏ క్రీమ్ పెట్టినా పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఓకే. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే సార్.